హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ దసరా ఫెస్టివల్కి ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుద్ది. టోటల్గా 4 కంపెనీస్ అయితే ఉన్నాయి. వాటిలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైజెస్ ఏంటి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కంపెనీ విషయానికి వస్తే సింపుల్ ఎనర్జీ. ఈ కంపెనీ అయితే చాలా మంచి వెహికల్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది అనమాట. చూస్తానికి చాలా బాగుంటాయి, డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ వెహికల్ వచ్చేటప్పటికి సింపుల్ ఎనర్జీ 1S 1,55,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బేస్ వేరియంట్ ప్రైస్ అనమాట. సెకండ్ వెహికల్ సింపుల్ ఎనర్జీ 1 1,87,544 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది కూడా బేస్ వేరియంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి విజయవాడ సింపుల్ ఎనర్జీ షోరూమ్కి సంబంధించిన ప్రైజెస్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ పెట్టేస్తాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. షోరూంలో టెస్ట్ రైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీకు కావాల్సిన వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. సెకండ్ కంపెనీ టీవీఎస్. ఆల్రెడీ టీవీఎస్ వెహికల్స్ మీద వీడియో ఒకటి రికార్డ్ చేశాను, ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి. అందులో ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడాను. బట్ ఇది డెడికేటెడ్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద తీస్తున్నాం కాబట్టి టీవీఎస్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే ఐక్యూబ్ బేస్ వేరియంట్ అనమాట. 75 కిలోమీటర్స్ రేంజ్ ఉండిద్ది. ఇది ఒక బ్యాటరీ అయితే ఉండిద్ది. 1,18,500 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సెకండ్ వెహికల్ ఐక్యూబ్ ఎస్ 115 కిలోమీటర్ల రేంజ్ అనమాట. 2 బ్యాటరీలు అయితే ఉంటాయి. 1,52,000 రూపాయలు లభిస్తూ ఉంది. లేదు నాకు ఇంకొంచెం రేంజ్ ఎక్కువ కావాలనుకుంటే ఐక్యూబ్ ఎస్టీ మీరు పర్చేస్ చేయొచ్చు. 175 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. ఇందులో మీకు 3 బ్యాటరీలు అయితే ఉంటాయి. 1,82,000 రూపాయలు మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు ఏ టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినా సరే టెస్ట్ రైడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. టీవీఎస్ కంపెనీ రీసెంట్గా ఇంకొక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేసింది, ఆర్బిటార్. ఈ వెహికల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి అది చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. 3.1 kWh బ్యాటరీ ఉండిద్ది. 158 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్. 1,20,000 రూపీస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, అది మీరు గమనించాలి. షోరూమ్ వాళ్ళని ప్రైస్ డీటెయిల్స్ అడిగితే ఈ వెహికల్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే మాకు ఇంకా రాలేదు అని చెప్పారు. సో ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు. థర్డ్ కంపెనీ ఏథర్. ఇందులో మీకు టోటల్గా 4 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఈ 4 వెహికల్స్ కూడా మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ వెహికల్ విషయానికి వస్తే ఏథర్ 450S 1,40,000 రూపాయలు ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. 3 years వారంటీ అయితే ఉండిద్ది. బేస్ వేరియంట్ ప్రైస్ అనమాట. సెకండ్ వెహికల్ విషయానికి వస్తే ఏథర్ 450X 1,58,000 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా 3 years వారంటీ అయితే ఉండిద్ది. ఇది కూడా బేస్ మోడల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే ఏథర్ 450 ఎపెక్స్. ఇది లిమిటెడ్ ఎడిషన్ అనమాట. రీసెంట్గా ఏథర్ కంపెనీ లాంచ్ చేసింది. 1,96,000 రూపాయల్లో. ఈ వెహికల్కి 3 years వారంటీ అయితే ఉండిద్ది. అలాగే ఈ దసరా సందర్భంగా ఎవరైనా ఈ వెహికల్ పర్చేస్ చేస్తే ఎక్స్ట్రాగా ఒక 5 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫోర్త్ వెహికల్ రిడ్జా 1,24,000 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది కూడా బేస్ మోడల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కూడా 3 years వారంటీ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, విజయవాడలో 2 షోరూమ్స్ అయితే ఉన్నాయి. నాకు చెప్పిన ప్రైస్ డీటెయిల్స్ కి సంబంధించిన షోరూమ్ అడ్రస్ విషయానికి వస్తే విజయవాడ MG రోడ్లోని మనోరమ హోటల్కి ఆపోజిట్లోనే ఈ షోరూమ్ అయితే ఉండిద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్క్రీన్ మీద నెంబర్ పెడతాను, ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. ఫైనల్గా ఓలా వెహికల్స్ గురించి మాట్లాడుకుందాము. ఓలాలో మీకు స్కూటర్స్ అయితే ఉన్నాయి, బైక్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్కూటర్స్ విషయానికి వస్తే S1X థర్డ్ జనరేషన్ 2 kWh బ్యాటరీతో లభిస్తూ ఉంది. 95,000 రూపీస్లో. సెకండ్ S1X థర్డ్ జనరేషనే 3 kWh బ్యాటరీ. అంటే నాకు కొద్దిగా రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 1,10,000 రూపాయలు పర్చేస్ చేయాలి. సేమ్ S1X థర్డ్ జనరేషన్ 4 kWhతో కూడా లభిస్తూ ఉంది. 1,28,000 రూపాయల్లో. నెక్స్ట్ వెహికల్ S1X ప్లస్. ఇది కూడా 4 kWhతోనే లభిస్తూ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 1,37,000 రూపీస్ పెట్టారు. థర్డ్ జనరేషన్ అనమాట. తర్వాత S1 Pro థర్డ్ జనరేషన్ 3 kWh 1,40,000 రూపాయలు లభిస్తూ ఉంది. S1 Proలో 4 kWh కూడా ఉంది. 1,71,500 రూపాయల్లో. S1 Pro ప్లస్ చూసుకున్నట్లయితే 4 kWhది 1,76,500 రూపాయలు లభిస్తూ ఉంది. ఫైనల్ గా S1 Pro ప్లస్ లోనే 5.3 kWh బ్యాటరీతో లభిస్తూ ఉన్న వెహికల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,77,100 రూపాయలు లభిస్తూ ఉంది. బైక్స్ విషయానికి వస్తే రోడ్స్టర్ X 2 kWh బ్యాటరీ అనమాట. 87,500 రూపాయలు లభిస్తూ ఉంది. రోడ్స్టర్ Xలోనే 3.5 kWh బ్యాటరీ కూడా ఉంది. 97,600 రూపీస్లో. 4.5 kWh కావాలనుకుంటే 1,08,100 రూపాయలు లభిస్తూ ఉంది. రోడ్స్టర్ X ప్లస్ కొంచెం ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే 4.5 kWhలో 1,65,600 రూపాయలు లభిస్తూ ఉంది. ఫైనల్గా నాకు ఎక్కువ రేంజ్ కావాలి అనుకుంటే 9.1 kWh బ్యాటరీ రోడ్స్టర్ X ప్లస్ 1,68,800 రూపాయలు లభిస్తూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైస్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విజయవాడ ఓలా షోరూమ్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అనమాట. అడ్రస్ విషయానికి వస్తే బెంజ్ సర్కిల్ దగ్గర అయితే ఉండిద్ది. స్క్రీన్ మీద నెంబర్స్ పెడతాను, ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి. ఎవరైతే ఓలా వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కాల్ చేసి మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు కావాల్సిన వెహికల్ అయితే వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు. వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి, స్టాక్ అయితే వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. సో చాలామంది వచ్చి పర్చేస్ చేస్తున్నారు. మీకు కావాల్సిన కలరు, మీకు కావాల్సిన వేరియంట్ వాళ్ళ దగ్గర ఉంటే కొనుక్కోండి, లేకపోతే బుక్ చేసుకోండి. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా
తెప్పిస్తారు. ఆఫర్స్ విషయానికి వస్తే బ్యాటరీ ఎక్స్టెండెడ్ వారంటీ 8 years అయితే ఇస్తున్నారు ఆర్ 70,000 kilometers. జనరల్గా ఇది మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే 11,800 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ దసరా సందర్భంగా ఇది ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, రోడ్స్టర్ వెహికల్ అయితే ఉంది కదా, బేస్ వేరియంట్ 2 kWh అండ్ 2.5 kWh ఈ రెండు వేరియంట్స్ కి ఈ ఆఫర్ అయితే వర్తించదు. ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, వాటి గురించి చెప్పకుండా ఈ 4 కంపెనీస్ గురించి ఎందుకు చెప్పావు అని చెప్పేసి కామెంట్స్ చేస్తారు. అల్ట్రా వైలెట్ కూడా ఉందన్నమాట, వాటిని ఎందుకు స్కిప్ చేశానంటే అవి కొద్దిగా ప్రైజెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈ 4 కంపెనీస్ లోనే అందరూ కూడా చూస్ చేసుకుంటారు అనమాట. డే టు డే లైఫ్ లో వాళ్ళు తిరగడానికి వెహికల్ కావాలి అనుకుంటే ప్రైస్ తక్కువలో రేంజ్ ఎక్కువ కావాలి. అలా చూసుకున్నట్లయితే ఈ 4 కంపెనీస్లోనే మీకు మంచి మంచి వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే వీటి గురించే మెయిన్గా చెప్పాను అనమాట. మీకు సర్వీస్ పరంగా చూసుకున్నా సరే, వారంటీ పరంగా చూసుకున్నా సరే, మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా సరే, ప్రైస్ పరంగా చూసుకున్నా సరే, ఈ 4 షోరూమ్స్లో మీకు వెహికల్స్ అయితే చాలా బాగుంటాయి. వెయిట్ చేతక్ గురించి మాట్లాడుకోకపోతే ఎట్లా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో చేతక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో 301 అని చెప్పేసి ఒక వేరియంట్ అయితే ఉంది, 1,20,000 రూపీస్లో లభిస్తూ ఉంది. 3 kWh బ్యాటరీ అయితే ఉండిద్ది, 127 kilometers రేంజ్ అయితే ఉండిద్ది అనమాట. మొత్తం మెటల్ బాడీ, చాలా మంచి కలర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఇది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు నాకు కొద్దిగా రేంజ్ ఎక్కువ కావాలి అనుకుంటే 3501 అని చెప్పేసి ఇంకొక మోడల్ అయితే ఉంది, 153 kilometers రేంజ్ అనమాట. 3.5 kWh బ్యాటరీ అయితే ఇస్తారు. 1,45,000 రూపాయలు మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే కాదు, ప్రైజెస్ అయితే అప్డేట్ అయినాయి అంట. వాళ్ళైతే నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చెప్పలేదు, ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మీలో ఎవరైనా చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలి అనుకుంటే ఆల్రెడీ డెడికేటెడ్గా చేతక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అక్కడికైతే వెళ్ళండి, వెహికల్ చూడండి, వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, చెక్ చేయండి, టెస్ట్ రైడ్ చేయండి, పెర్ఫార్మెన్స్ అంతా నచ్చితే మాత్రం వెహికల్ ఉంటే డెలివరీ తీసుకోండి, లేకపోతే బుక్ చేసేసుకోండి. వాళ్ళు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అయితే మీకు డెలివరీ చేస్తారు. మన ఇండియన్ గవర్నమెంట్ 28% GST నుంచి 18%కి తగ్గించారు కదా, అవన్నీ పెట్రోల్ వెహికల్స్కి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి అయితే 5% GST అలాగే ఉంది, ఏమాత్రం మారలేదు. మీరు ఈ దసరాకి పర్చేస్ చేసినా లేకపోతే నెక్స్ట్ ఇయర్ పర్చేస్ చేసినా సరే సేమ్ ఇవే ప్రైజెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఒక 1,000-2,000 రూపాయల ప్రైస్ పెరగచ్చేమో కానీ GST రూపంలో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఏమాత్రం ప్రైస్ అయితే డ్రాప్ అవ్వలేదు, అది మీరు గమనించాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.